అట్లాగే ఇంకా విచిత్రం అధ్యక్ష, ఫార్మా సిటీ కోసం మా ప్రభుత్వం ఆనాడు 14,000 ఎకరాలు సేకరించింది అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు భట్టి విక్రమార్క గారు అక్కడ పాదయాత్ర చేశారు. చేసి అక్కడ అనౌన్స్ చేశారు అధ్యక్ష, ఏమని, ఫార్మా సిటీ భూములు వెనక్కిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తాం. ఇవాళ అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇంకేదో పేర్లు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఇవన్నీ చెప్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నేను అసెంబ్లీలో ఇక్కడ అడిగా, ఫార్మా సిటీ ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్ శ్రీధర్ బాబు గారు, ఇట్ వాజ్ కండిషనల్ టు యూజింగ్ ఇట్ ఫర్ ఫార్మా. మీరు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలకు ప్లాట్లు ఇస్తాం, ఎంపీలకు ప్లాట్లు ఇస్తాం, జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాం, స్పోర్ట్స్ స్టేడియం కడతాం, 3,000 ఎకరాల జూ పార్క్ కడతాం. అవి కుదరవు అక్కడ, అది మీకు తెలుసు నాకు తెలుసు. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు కోర్టులో ఒకటి చెప్తారు, బయట ఒకటి చెప్తారు అధ్యక్ష. కోర్టులో ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఫార్మా సిటీ రద్దయిందా అని కోర్టు అడిగింది అధ్యక్ష, హైకోర్టు. లేదు లేదు రద్దు కాలేదన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ బయట ఏం చెప్తున్నారు అధ్యక్ష, లేదు లేదు అది మొత్తం 4th సిటీ, 5th సిటీ, ఫ్యూచర్ సిటీ, తర్వాత దాని చుట్టూ ఒక 56 గ్రామాలు కలిపేసినాం, 30,000 ఎకరాలు, 90,000 ఎకరాలు, 760 స్క్వేర్ కిలోమీటర్లని నిన్న గవర్నర్ గారితో చెప్పించారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, కాలుష్యకారక పరిశ్రమల విషయంలో పోరాటం చేసిన మీరు ఏ రకంగా మరి కాలుష్యకారక పరిశ్రమలు మధ్యలో పెట్టి చుట్టూ ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. అందుకే దయచేసి అధ్యక్ష, ఎట్లా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలకి? ప్రపంచ స్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరేమో ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళు అంటున్నారు, మరి కంపెనీలు ఏమో పోతున్నాయి అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, నేను ఉత్తనే చెప్తలేను, నేనేదో ఆషామాషి కూడా చెప్తలేను అధ్యక్ష. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడితే ఉంటారా అధ్యక్ష పారిపోకుండా? తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. నేను చెప్పలా, ఒక మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మరి మీరు ఆలోచించాలి అధ్యక్ష, గ్లోబల్ సమిట్ అని పెట్టారు మీరు, సంతోషం, ఆ డేరా నగర్లో పెట్టారు. కానీ 3 ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటుందంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హరియానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయనకు పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతో ఏమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, కానీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు అధ్యక్ష? ఈ ప్రభుత్వం అధ్యక్ష కొన్ని విషయాల్లో మాత్రం మంచి దూకుడుతో పర్ఫార్మెన్స్ చూపెడుతోంది అధ్యక్ష, చాలా దూకుడు. కొన్ని విషయాలు ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పులు అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష, అన్నిట్లో రివర్స్ గేర్ అంటే కాదు.
district.